బిలో 1 year కిడ్స్కి ఫ్లాష్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ ఒకాబ్యులరీ డెవలప్ అవుతుంది, వాళ్ళ విజువల్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇమేజ్ చూపించిన ప్రతిసారి వాళ్ళు దాని నేమ్ని రీకాల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో దట్ వాళ్ళ విజువల్ మెమరీ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే మన బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. ఆలోచించడం, అటెన్షన్ పే చేయడం, మెమరీ పవర్, ఇన్ఫర్మేషన్ రీకాల్ చేసుకోవడం ఎక్సెట్రా. ఇంకా బ్రెయిన్ కనెక్షన్స్ అనేవి బాగా స్టిమ్యులేట్ అవుతాయి. ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మనం కార్డ్స్ వాళ్ళకి చూపిస్తున్నప్పుడు వాళ్ళు కార్డ్స్ని పట్టుకోవడానికి ట్రై చేయడం, అటు ఇటు ఫ్లిప్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా డెవలప్ అవుతుంది. ఇలా రోజు మనం వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మామ్ అండ్ బేబీ బాండింగ్ పెరుగుతుంది. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 8 or 9 monthsలో స్టార్ట్ అయిన ఈ జర్నీ 1.5 year వచ్చేసరికి కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత ఫ్లాష్ కార్డ్స్లో నేను చూపించిన ఇమేజెస్ అన్నీ రియాలిటీలో కూడా వాడు గుర్తుపట్టడం స్టార్ట్ చేశాడు. అంటే నేను ఒక రియల్ బనానా అండ్ ఆరెంజ్ తీసుకుని బనానా ఏది అంటే బనానాని టచ్ చేయడం, ఆనియన్ గార్లిక్ తీసుకుని గార్లిక్ ఏది అంటే గార్లిక్ని రికగ్నైజ్ చేయడం అలా చేశాడు. ఇంకా మాటలు వచ్చిన తర్వాత నేను అది డాగ్ ఇది క్యాట్ అని నేను చూపించి నేర్పించకుండానే, అంటే రియాలిటీలో నేను నేర్పించకుండానే కార్డ్స్లో నేర్పించాను కదా, ఆ కార్డ్స్లో చూసిన క్యాట్ని రియల్గా క్యాట్ కనిపిస్తే అది క్యాట్ ఇది డాగ్ అని కూడా వాడే నేర్చుకున్నాడు. మా బాబాని కాదు ఎవరైనా అంతే. క్యాట్ డాగ్ అని నేను జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని చెప్పానండి. మనం ఫ్లాష్ కార్డ్స్లో నేర్పించిన ప్రతి వస్తువు, ప్రతి ఎనిమల్, ప్రతి థింగ్, ప్రతి కలర్, ప్రతి షేప్ దేన్నైనా సరే ఒకసారి కార్డ్స్లో వాళ్ళు గుర్తుపట్టడం వచ్చింది అంటే రియల్ వరల్డ్లో మనం స్పెసిఫిక్గా నేర్పించక్కర్లేదు. అది ఎదురు పడితే వాళ్ళు గుర్తుపట్టి తీరుతారు. ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడు మీరే నమ్ముతారు.